అమరావతి రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులకు ప్రతి ఏటా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి తమ ఆత్మీయతను చాటుకుంటున్నారు. గత 4 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో మంగళగిరి టిప్పర్ల బజార్లో గల షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 23 ఆదివారం సాయంత్రం అమరావతి రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా, ప్రెసిడెంట్ షేక్ రషీద్, సెక్రటరీ షేక్ కాజా, వైస్ ప్రెసిడెంట్ పఠాన్ అష్రఫ్ ఖాన్, ట్రెజరర్ అబ్దుల్ రెహమాన్, కార్యవర్గ సభ్యులు మౌలాలి, అన్వర్, రియాజ్, జిలానీ, మస్తాన్, సత్తార్, ఆసిఫ్, యూసుఫ్ అలీ తదితర ప్రతినిధులు రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులకు ఆత్మీయ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరై ఇఫ్తార్ విందు స్వీకరించారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియమైన ఆత్మీయ సోదరులారా, ఏసీ టెక్నీషియన్ మంగళగిరి వారి యొక్క ఆధ్వర్యంలో ఒక చక్కటి ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మిత్రులందరూ కూడా కలిసి అందరూ కూడా కులమతాలకు అతీతంగా ఇందులో ఇఫ్తార్ యొక్క కార్యక్రమంలో హాజరయ్యారు. మరి ఈ సందర్భంగా ఖురాన్ ఇచ్చేటువంటి ఒక పవిత్ర ఖురాన్ అవతరించేటువంటి నెల రంజాన్ నెల. ఈ ఖురాన్ 3 రకాలైనటువంటి సందేశం ఇస్తుంది. మొదటిది మనందరి సృష్టికర్త అనే దేవుడు ఒకటైనటువంటి సందేశము. 2 మానవతా విలువల యొక్క సందేశము. 1 దైవత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది, 2 మానవత్వం గురించి తెలియజేస్తుంది. మానవత్వం అంటే కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు వేరైనా మనుషులంతా ఒక్కటని, వారంతా కూడా పరస్పరం ఒకే తల్లి తండ్రి సంతానటువంటి సందేశాన్ని ఖురాన్ ఇస్తుంది. దీన్ని పురస్కరించుకొని ఈ రంజాన్ నెలలో ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసాన్ని పాటిస్తాడు. ఇది యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడి యొక్క ఆజ్ఞ. దీని ద్వారా మనిషికి తోటి మానవుడి యొక్క ఆకలి ఏంటో తెలుస్తుంది, వారి యొక్క బాధ ఏంటో తెలుస్తుంది. అలాగే ఇందులో అనేకటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఇంకా 3వ విషయం ఖురాన్ ఇస్తున్న సందేశం ఏంటంటే, మానవులారా ఈ జీవితం అశాశ్వతమైనది, దీని తర్వాత శాశ్వతమైనటువంటి జీవితం ఒకటి ఉంది. కనుక మీరందరూ ఆ సృష్టికర్త అయినటువంటి దైవానికి భయపడి ఆయన ఒక్కడైనటువంటి విషయాన్ని నమ్మి ఆయన మనల్ని చూస్తున్నటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ జీవితాన్ని పాపాలకు చెడులకు దూరంగా ఉండి జీవితం గడపాలి, భయభక్తులు కలిగి జీవించాలి, తోటి మానవుల యొక్క హక్కులను కాలరాయకుండా వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు ఏవైనా మానవులంతా కూడా రక్త సంబంధికులైనటువంటి భావాన్ని కలిగి ఉండేటువంటి ఒక చక్కటి సందేశాన్ని పురాణిస్తుంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ అందరూ కూడాను రంజాన్ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి టిప్పర్ల బజార్ అంజుమన్ షాదీఖానా నందు మా మంగళగిరి R&AC టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుండి రంజాన్ ఉపవాసం ఉంటున్న సోదరులందరికీ 4వ సంవత్సరం వరుసగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా మంగళగిరి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన రషీద్ గారు, సెక్రటరీ ఖాజా గారు, ట్రెజరర్ రెహమాన్ గారు, యూసుఫ్ అలీ గారు, మౌలాలి గారు, ఖాన్ గారు, మా గౌరవ అధ్యక్షులైనటువంటి మహబూబ్ బాషా గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా టెక్నీషియన్ సోదరులందరూ ఎంతో సాయం చేశారు. ప్రతి సంవత్సరం మంగళగిరిలో ఉన్న టెక్నీషియన్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మంగళగిరి R&AC టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో మన ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అయింది. ఇది గత 4 సంవత్సరాల నుండి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఇది మన టెక్నీషియన్ సోదరుల సహకారంతో మన ముస్లిం సోదరులందరికీ విందు ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా మా టెక్నీషియన్ సోదరులందరినీ సహకారం తీసుకొని ఈసారి కూడా మనం ఘనంగా విందు ఏర్పాటు చేసాం. ఈ ఏర్పాటుకి మన అసోసియేషన్ పెద్దలు, మన అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు సహకారంతో ఈ ప్రోగ్రాం చేసి దిగ్విజయంగా చేసుకుంటాం.